కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 31 మార్చి చదువు. 1 Corinthians chapter 11, reading responsively from verse 23 all the way down to verse 31. స్పష్టంగా బిగ్గరగా మీ భాగం చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగనప్పుడు ఇలా నన్ను జ్ఞాపం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి ఎగును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. ఆయన భూమి మీద ఉన్న దినాల్లో నా మై అనేది చాలా సందర్భాల్లో వాడాడు. 5 విషయాలు మాత్రం నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు చెప్పిన నా అనే 5 విషయాలు. మొదటిది, ఇవన్నీ మీకు పరిచయమైనవే, మరలా గుర్తు చేసుకుంది. యోహాను సువార్త 14, జాన్ చాప్టర్ 14 verse 13 and 14. యోహాను 14, 13, 14. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని ఎంత మహింపరచబట్టకై దాని చేతును. నా నామం మీరు నన్నేం అడిగినను నేను చేతును. చాలా ఉన్నాయి. దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ మైస్, బట్ ఓన్లీ 5 మైస్ ఐ విల్ టెల్. నా అనేవి యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో ప్రస్తావించిన సంగతులు చాలా ఉన్నాయి. ఒక 5 మాత్రం చెప్తా. మొదటిది మై నేమ్, నా నామం. ఆయన నామంలో శక్తి ఉంది. అది పరిశుద్ధ నామం, ప్రభావం గల నామం, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నామం, ప్రతి మోకాలు వంగ నామం, ప్రతి నాలుక సంస్తుతించు నామం. నాలుగున్న తర్వాత ఆ నామం సంస్తుతించాలా, మోకాళ్ళున్న తర్వాత ఆ నామాన్ని ఎదుట మోకరించాలి. ఆ నామం పెట్టి ఏమడిగినా చేస్తున్నారు. మొదట రక్షణ అడగాల ఆ నామం పెట్టి. అందుకే అపోస్తుల కార్యాల్లో చెప్పబడుతూ వచ్చింది. మరి ఏ నామమున రక్షణ లేదు? యేసునామం రక్షణ, యేసునామంలో రక్షణ, యేసునామంలో పాపక్షమాపణ, యేసునామంలో మారు మనస్సు, యేసునామంలో జీవితం మార్చబట్ట, యేసునామంలో సమాధానం, యేసునామంలో శాంతి, యేసునామంలో నెమ్మది, యేసునామంలో ఆనందం, యేసునామంలో ఆశీర్వాదం, యేసునామంలో సమస్త సమస్యలకు పరిష్కారం. యేసునామం అన్ని నామముల కంటే హెచ్చైన నామం. ఆ నామాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. అందుకనే నా నామము పెట్టబడిన ప్రజలు ఆయన మనకు ఆయన సంబోధన ఇచ్చినాడు. ఆయన నామములో మనకు రక్షణ అనుగ్రహించినాడు. వాయిదా ఇద్దు పర్లేదులే అనుకో, చూస్తాంలే అనుకోదు. అలాగే వాయిదా వేసి నీ జీవితాన్ని అంతా వ్యర్థపరుచుకొని తిరిగి నీకు అవకాశం రాకపోతే విలిపించడం నీ వంత అవుతుంది, నరకం చేర్చుకోవడం దాని వంత అవుతుంది. నీవంతగా నువ్వు చేసుకోవద్దు, నరకానికి అవకాశం ఇవ్వద్దు. యేసు ప్రభువుకు అవకాశం ఇవ్వు, నీ హృదయంలోనికి ప్రవేశించడానికి, నీ పాపాన్ని క్షమించడానికి. ఎందుకంటే యేసు రక్షకుడు పాపాల కొరకై భూమి మీదకి వచ్చినాడు, పాపాలు భరించడానికి వచ్చినాడు. పాపము చేయనివాడు, పాపం ఎరగని వాడు, పాపం లేనివాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరిన పాపరహితుడు యేసు. ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. నది వలె ప్రవహించే రక్తం ఊట దగ్గరికి వచ్చేసి, ప్రభువా నా పాపాలు క్షమించు అని సామాన్యమైన విధానంలో శరణ చూస్తే యేసు నీ పాపాలు క్షమిస్తాడు. ఇంతదాకా అలాగే ఉన్నావు, రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, మారమనసు పొందకుండా. ఈ కొత్త సంవత్సరం నీకు దేవుడు ఇచ్చినాడు రక్షణ పొందటానికి, పాపక్షమాపణ, మారమనసు పొందటానికి. మొదటి మాసం అయిపోయింది, 2వ మాసం కూడా దాదాపు గడిచిపోవటానికి
పరుగులు తీస్తుంది, అయినా నీ రక్షణ కొరకే నీ హృదయం పరుగులు తీయకపోవడం విషాదకరమైన సంగతి. మరలా జ్ఞాపం చేస్తున్నా, ప్రభు నీ యేసునందు విశ్వాసం ఉంచు, వాయిదా వేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఆలస్యం అమృతం విషం అని తెలుగులో ఒక సామెత ఉంది. దేన్నైనా ఆలస్యం చేస్తే విషం అవుతుందేమో. రక్షణ విషయం ఆలస్యం చేస్తే విషం మాత్రమే కాదు, పాషాణం మాత్రమే కాదు, నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం. విషమైతే ఇప్పుడు చస్తావు, కానీ నరకంలో అలాగుండదు. నిత్య నరకం అని దానికి బైబిల్లో వాడబడుతున్న పదం. వేదనకరమైన స్థలం అని బైబిల్లో వాడబడిన పదం. అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తున్న పదం. ఆ నరకం నీకొద్దు, ఆ పాతాళం నీకొద్దు, ఆ వేదనకరమైన స్థలం నీకొద్దు, ఆ నిత్య నరకము నీకొద్దు. యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరు. మై నేమ్ ఫర్ సాల్వేషన్, నా నామము రక్షణ అనుగ్రహిస్తుంది. రెండోది చూస్తామా? జాన్ చాప్టర్ 14 verse 26. యోహాను 14:26. యోహాను 14:26. ఆదరణకర్తనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు 27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. మై పీస్. మొదటిది మై నేమ్ ఫర్ సాల్వేషన్, రెండోది మై పీస్ ఫర్ సపోర్ట్ ఆర్ సేఫ్టీ. నా సమాధానం మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే సమాధానం కాదు. లోకం కూడా సమాధానం అంటుంది, సమాధానం ఏముండదు. అయితే యేసు ప్రభు, ఆయన పేరే సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానం నది వలె ప్రవహిస్తుందని వాక్యంలో చెప్పబడింది. ఆయన మనల్ని సమాధాన స్థితిలోనికి తోడుకొని వచ్చినాడు. ఆ సమాధానం అనుగ్రహిస్తున్నాడు. ఆ సమాధానం చివరిదాకా ఉంచాలని కోరుతున్నాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఆ సమాధానం పోదు, అది నిత్యము నిలిచిండే సమాధానం. అందుకే మై పీస్ అని, ఇది నా సమాధానము అన్నాడు. ఆయన సమాధానం మనకి ఇచ్చేవాడు అని గుర్తించక, సమాధానం లేకుండా ఎంతో పాపాన్ని బట్టి, అతిక్రమాలను బట్టి, దోషాన్ని బట్టి కొట్టిమిట్టాడుతూ వచ్చిన. అందుకే కొంతమంది అంటుంటారు, ఏమున్నా ఏం లాభం అండి, పీస్ ఆఫ్ మైండ్ లేదని. దట్స్ ట్రూ. ఏమున్నా నీకేం లాభం లేదు. ఏం లేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు, ఇదొక్కటి ఉంటే చాలు. ఏంటది? పీస్, సమాధానం. డబ్బున్నా, సంపద ఉన్నా, స్తోమత ఉన్నా, అధికారాలున్నా, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపట్ట నిరుపయోగం. అయితే యేసులో సమస్తము, ఇన్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్. క్రీస్తులో సమస్తము పరిపూర్ణం. అవుట్ సైడ్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంప్టీ. క్రీస్తుకి వెలపట సమస్తము ఖాళీ, శూన్యం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన మనకు సమస్తమును సిద్ధం చేసినాడు. దాంట్లో సమాధానం, మై పీస్. మూడోది చూస్తామా? మత్తయి సువార్త 16. మాథ్యూ చాప్టర్ 16 verse 18. మత్తయి 16:18. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేనివని నేను నీతో చెప్పుచున్నాను. నా సంఘం, మై చర్చ్, టాక్స్ అబౌట్ ద శాంక్చురీ, పరిశుద్ధ స్థలాన్ని జ్ఞాపం చేస్తాం. సాధారణంగా ఇది మనం వ్యవహారికంగా వాడుతూ ఉంటాం. మీ సంఘం ఎట్లుంది, సంఘంలో మీ సేవకుడు ఎట్లున్నాడు? ఆయనేం మన సేవకుడు కాదు, దైవ సేవకుడు. సంఘం మంది కాదు, దేవుని సంఘం. వ్యవహారికంగా అలాగ వాడితే వేరే వాళ్ళకి అర్థమవుతుందని అలాగ అంటుంటాం. మా సంఘానికి కూడా రండి బ్రదర్, మీరు ఎప్పుడైనా. ఎవరు చెప్పినారు మీ సంఘం అని? ఏం చెల్లించినాడు దాని కొరకు? రక్తం కార్చింది ఆయన, శిలువ మీదకి వెళ్ళింది ఆయన, ఆ శ్రమలు అనుభవించింది ఆయన, కొన్నది ఆయన, ప్రోక్షించేది ఆయన, కడిగేది ఆయన, శుద్ధీకరించేది ఆయన, ఉదక స్నానం చేసేది ఆయన. ఇది ఆయన సంఘం. దిస్ ఈజ్ మై చర్చ్. ఆయన సంఘాన్ని పట్టుకొని మన సంఘం అంటే ఎట్లా? బాగుండదు కదా. నేను వేరే ఉదాహరణ చెప్పదలుచుకున్నా, ఎందుకంటే అది భలే సూట్ అవుతుంది, కాకపోతే మీరు ఫీల్ అవుతారు. అందుకని ఇలాగ చెప్తా. ఎవడో మీ కొడుకును కూతురు పట్టుకుని మా కొడుకు మా కూతురు అంటే ఏమనుకుంటారు మీరు?
అలాగే ప్రభు సంఘం ఇది. మీరు 9 నెలలు మోసినారు, మీరు కన్నారు, మీరు చూసుకున్నారు, బాబోగులు చూసినారు, ఇబ్బందులన్నీ పడినారు, కష్టాలన్నీ పడినారు, ఏడుపు కన్నీరు దుఃఖం అంతా మీదే. బాగా వయసుకు వచ్చిన తర్వాత మావాడు అంటే మీకు ఎంత బాధ వేస్తుంది కదా, గుండెలు పిండేటట్టు బాధ వేస్తుంది. అలాగే సంఘం అనేది ఆయన జగదుత్పత్తి మొదలుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంఘం కొరికే శిలువ మీదకి వెళ్ళాడు. అపొస్తల కార్యాలు అదే చూస్తాం. ప్రభువు లేదా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇది సంపాదించి ఊరికి పుణ్యానికి ఉత్త మాటలకు దొరికింది కాదు. పుణ్యం అంటే తెలుసు కదా మీకు, అంటే ఉచితంగా వచ్చేది కాదు, ఇది పథకం కాదు, క్రయం. ఏం క్రయం? ఆయన ప్రాణమే క్రయం, ఆయన జీవితమే క్రయం, ఆయన రక్తమే క్రయం. అంత క్రయాన్ని ఆయన చెల్లించి ఈ సంఘాన్ని సంపాదించినాడు. ఇలా సంపాదించిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలు డబ్బులు అడిగితే నీకేం తెలుస్తుందిరా ఈ విలువ? 100 రూపాయలు పోయి ఎట్లా పానీపూరి తినేసి వస్తావు, 100 రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాం తెలుసా? 500 లెక్క లేకుండా అలాగే ఖర్చు పెట్టేసి వస్తావు, ఇటు తిరిగేసి ఇట్లా వస్తావు, ఈ బాగా ఐస్ క్రీములు అవి 4 తీసుకెళ్ళి తినేసి వస్తావు. 500కి రెక్కలు డొక్కలోకి పోయేటట్లు కష్టపడుతున్నావు, చెమట వచ్చి. నీకేం తెలుస్తుంది విలువ? నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది. అందుకే సంపాదించే వారికే డబ్బుల విలువ తెలుస్తుంది. సంపాదించుకోకుండా ఎట్టి ఖర్చు పెట్టే వాళ్ళకి, లాటరీలు తగిలిన వాళ్ళకి, కాని విధానంలో డబ్బులు ఇచ్చే వాళ్ళకి దాని విలువ తెలియదు. కష్టపడి ఉద్యోగం అన్నా చేయాలా, వ్యాపారం అన్నా చేయాలా, చేతి పని అన్నా చేయాలా, లేకపోతే కూలి పని అయినా చేయాలా, వ్యవసాయం అయినా చేయాలా, ఏదో కష్టపడే వాళ్ళకి మాత్రమే డబ్బు విలువ తెలుస్తుంది. అందుకే వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా వాడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు వాళ్ళు చాలా కఠినాత్ములు, సాయం చేయరు, అందుకు రారు అని అనుకుంటూ ఉంటారు. ఇది ప్రభు సంఘం, ఆయన నా సంఘం. ఆయన ఎంత కష్టపడ్డాడు భూమి మీద 33.5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడిన తర్వాత ఈ సంఘం బయటకు వచ్చింది. మీరు కొడుకుని కనాలంటే 9 నెలలు మోస్తారు, కూతురుని కనాలన్నా కూడా అంతే. అయితే యేసు ప్రభు ఈ సంఘాన్ని కనడానికి 33.5 సంవత్సరాలు మనల్ని భరించినాడు, మోసినాడు. సెలవులో ప్రసవేదన పడి రక్తము కార్చి ఈ సంఘాన్ని ఆయన ఈ భూమి మీదకి తోడుకొని వచ్చిన. ఆ దాములో నుండి అవరావటానికి దేవుడు ఆయన ప్రక్కన ఓపెన్ చేసినాడు. యేసు శిలువలో నుండి సంఘం రావటానికి యేసు శిలువలో తన ప్రాణం పెట్టాడు. మొదట ఆదాము ద్వారా అయితే ఒక్క అవ్వ మాత్రమే వచ్చింది, కడపట ఆదాము ద్వారా అయితే కోట్ల కొలది యేసునందు విశ్వాసం ఉంచిన ప్రజల సమూహం వచ్చింది. దానికే నా సంఘం అని యేసు ప్రభువు అన్నాడు. దీన్నే గ్లోరియస్ చర్చ్, మహిమగల సంఘం అని పౌలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ప్రస్తావించిన సంగతి మనకు తెలుసు. ఈ నా సంఘము, ఆయన సంఘానికి చాలా పవర్ ఇచ్చినాడు. మీకు తెలుసు కదా, భర్త భార్యకి ఎంత పవర్ ఇస్తాడో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అలాగే తల్లిదండ్రులు పిల్లలకి ఎంత పవర్ ఇస్తుంది. మంచివాడికి, చెడ్డోడికి, దారంబడి తిరిగేవాడికి కాదు, మంచి వాళ్ళకి ఎంత పవర్ ఇస్తారో మీకు తెలుసు. వాళ్ళ నాయనకి చెప్పకపోయినా కొడుకో కూతురికే చెప్పినాం బ్రదర్ అని అంటే ఓకే, అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలు? అలాగే యేసుప్రభు సంఘానికి పవర్ ఇచ్చినాడు. ఆ సంఘం యొక్క పవర్ ఏంటంటే నథింగ్ షల్ విత్ స్టాండ్ బిఫోర్ ద చర్చ్. ఇక్కడ రాయబడిన మాట, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరం. అందుకని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, కుటుంబంగా ప్రార్థన చేయండి, సంఘ ప్రార్థన కూడా రండి అని ఎందుకు చెప్తారు అని అంటే ఎక్కువ మంది వస్తే బాగుంటుందని కాదు. ఆ సంఘానికి ఇచ్చిన పవర్ని ఎక్సర్సైజ్ చేయాలి, సంఘానికి ఇచ్చిన బలాన్ని మనం అభ్యాసం చేయాలి. ఇది అభ్యాసం చేయడానికి ఎంత బలం ఉంటే అంత ఎక్కువ పవర్ ఉంటుంది. టగ్ ఆఫ్ వార్ మాదిరి. ఇప్పుడు కాలేజ్ డేలు వస్తుంటాయి కదా, అక్కడ 2 గుంపులు చేస్తుంటారు కదా, టీచర్లని, అబ్బాయిల్ని, స్టూడెంట్లని, అమ్మాయిల్ని తాడబట్టి లాగే పందెం, అవతల ఒకళ్ళు యువతల ఒకళ్ళు. మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా లాభం లేదు. పెద్ద బలమైన బలశాలు వచ్చిన గేట పట్టిన వాళ్ళు ఒక్కటి నిలబడితే వాళ్ళు మిగతా వాళ్ళని వెళ్ళిపోతాయి. అలాగే ప్రార్థనలో విలపించే ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన బలం గలదై
ఎఫెక్చువల్ ఫర్వెంట్ ప్రేయర్, విశ్వాస సహితమైన ప్రార్థన, బహుబలమైన ప్రార్థన ప్రభు తీసుకురావాలని కోరుతున్నాం. తేలిగ్గా జీవించినాం, పర్లేదులే అనుకున్నాం, అవకాశాలు ఉండి కూడా సద్వినియోగం చేసుకోకూడదు. ఇది చాలామంది విశ్వాసులు ఈ దినాల్లో తప్పిపోతున్న విషయం. ఆ సంఘానికి, ప్రార్థనకి కానీ, బైబిల్ స్టడీకి కానీ, సంఘ కార్యక్రమాలకు సువార్త ఏమంటే మాకు పనులు ఉన్నాయి. నీకు పని లేని స్థలం ఒకటి చెప్పనా? చెప్పమంటారా? వద్దా? వద్దు. ఎందుకంటే భయం. మరి అంత భయం ఉంటే ఎందుకు? సత్యదాకా మనకు పనులు ఉండనే ఉంటాయి. ఎప్పుడైపోతాయండి? వయసు పెద్దగా అయిపోయినా కూడా ఏదో వాళ్ళు చేయగలిగే పనులు చిన్న చిన్న వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. వయసు ఉన్నంత దాకైనా కొంత బ్యాలెన్స్ చేసుకుని ప్రభు పని. అందుకే యేసుప్రభు వారి యోహాను సువార్తలో అన్నాడు, ఈ భూమి మీదకి నేను వచ్చింది ఏంటంటే ఆయన పని చేయటానికి వచ్చిన. ఈ కేమ్ టు డూ హిజ్ వర్క్. ఏంటి ఆయన పని? ఆయన చిత్తం నెరవేర్చడం ఆయన పని. అదే దట్ ఈజ్ మై బ్రెడ్, దట్స్ మై మీట్. ఆయన చిత్తం చేయటం నాకు ఆహారమును పానమునై ఉన్నది. మనకేం ఆహారం పానం? మన చిత్తం చేయటం మనకు ఆహారం పానం. వీ డోంట్ లైక్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, వీ వాంట్ టు డూ అవర్ విల్. మన చిత్తం చేసుకుంటూ ప్రభుని కనపరచాలా. షోకేసింగ్ క్రైస్ట్ డూయింగ్ అవర్ విల్, విచ్ ఈస్ 180 degrees impossible. డూయింగ్ హిస్ విల్ అండ్ షోకేసింగ్ క్రైస్ట్ ఈజ్ పాసిబుల్. ఆయన చిత్తం చేస్తూ ఆయనను మనం ప్రదర్శించాలి. సిలువ వేయబడినట్లుగా క్రీస్తు మన జీవితంలో ప్రదర్శించబడాలి. ఇఫ్ దట్ షోకేసింగ్ క్రైస్ట్ ఈజ్ నాట్ దేర్, వీఆర్ నాట్ లివింగ్ ఫర్ క్రైస్ట్, వీఆర్ లివింగ్ ఫర్ అస్. ప్రార్థనలు మాత్రం భలే చేసి, ప్రభువా నా కొరకు కాదు నీ కొరకే జీవిస్తా. పాటలు కూడా భలే పాడుతుంటారు. అవి అసలు నాకు పాడాలంటేనే నోరు రాదు. ఇక జీవించిన కాలం చాలా నీ కొరకే జీవిస్తాను, నా సర్వమైన ప్రభు పాడుతుంది. ఎవడన్నా ఎక్కడన్నా పోయినప్పుడు నాకు చెప్తుంటారు, బ్రదర్ ఈ పాట పాడుతుంది, దయచేసి అది వద్దు బ్రదర్, వేరేది పాడండి. మరి ఎందుకంత వేషధారణ ఎందుకు? నా సర్వమైన ప్రభు అర్పింతునన్నే నీకే, అన్నీ నా కాళ్ళు, నా చేతులు, నాకున్న. ఇది వాస్తవం అంటారా? నాకేం వాస్తవం కాదు. మీకు వాస్తవం అయితే ప్రభుకు స్తోత్రాలు రోజు పాడండి, ఎప్పుడు పాడండి. పాడడం మాత్రమే కాదు, జీవితం కూడా అలాగుంటుంది. ఆయన సంఘముగా మనం ఓడిపోయాం, అందుకే మనం బలహీనమైన. పాతాళం మన మీదకి వచ్చింది, మనం పాతాళం మీదకి పోవటానికి బదులుగా అదే మనల్ని కబళించేసింది, మనం దాన్ని నిలవనేరకుండా చేయటానికి బదులుగా. భూమి మీద మనం బంధించాల్సిందే, బంధించలేకపోయినా భూమి మనల్ని బంధించింది. దట్ ఈస్ ద ఫ్యాటల్ బ్లో ఫర్ ద చర్చ్ టుడే. సంఘానికి ఈ దినాన్ని కలిగిన విఘాతం అది. ఎందుకంటే అది ఆయన సంఘముగా ఆయన బలాన్ని మనము అభ్యాసం చేయట్లేదు. ఇచ్చిన బలాన్ని వాడుకోకపోతే నిర్వీర్యమైపోతుంది. 4 చూస్తామా? లూకాస్ వార్త, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 22 verse 19. లూకా 22 19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయండి. ఇప్పుడేంటి? మై బాడీ టాక్స్ అబౌట్ ద సాక్రిఫైస్. త్యాగాన్ని గురించి మాట్లాడు. డబ్బులు ఇమ్మన్నా కొంత ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బట్టలు ఇమ్మన్నా కొన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు, భోజనం పెట్టమన్నా పెట్టేవాళ్ళు ఉన్నారు, టీ తాపమన్నా తాపేవాళ్ళు ఉన్నారు. మన కొరకే ప్రాణముగా వారు ప్రాణం ఇచ్చేవాళ్ళు లేరు. ఒకే ఒక్కడే ప్రాణదాత, ఆయన యేసు. అందుకే మన కొరకే తన శరీరాన్ని సిలువలో అర్పించిన. ఉమ్ము వేయటానికి ముఖాన్ని, కోడలతో దున్నటానికి దేహాన్ని, మేకలు కొట్టడానికి చేతులను, బల్యంతో పొడిపించుకోవటానికి ప్రక్కను ఆ సిలువలో మన కొరకు అర్పించిన. No sacrifice in the world is greater than the sacrifice of Jesus Christ laid on the cross. ప్రపంచంలో ఎన్నో బలులు వచ్చినాయి, ఎన్నో అర్పణలు వచ్చినాయి. యేసు అర్పణ లాంటి అర్పణ, యేసు బలి లాంటి బలి ఎన్నడూ జరగలేదు, జరగదు, జరగబోదు. మై బాడీ, నా శరీరం. 5వది ఆఖరిది ఇక్కడే, లూకా 22 కింద వరుస 20వ వచనం.
వర్స్ 20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వల్ల ఆయన క్రొత్తని. నా రక్తం టాక్స్ అబౌట్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధతను గురించి మాట్లాడు. ఆయన రక్తం లేకపోతే మనం పరిశుద్ధులు కాలేం. నేను ఇక్కడ అస్సలు నిలబడలేను. మీ సంగతి నాకంటే మీకే బాగా తెలుసు. ప్రతిసారి అందుకే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. ఎప్పుడో పాడబడుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే నేను కరెక్ట్గా సరిపోతా ఆ పాటకి. పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను, దున్నమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. ఆయన రక్తము దగ్గరికి వచ్చినప్పుడు, రక్త బూడ దగ్గరికి వచ్చినప్పుడు కడిగి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి తిరిగి అబ్బా తండ్రి నాయనా ప్రవ్వా అని మొరపెట్టడానికి, ప్రార్థన చేయటానికి, ఆరాధించటానికి, ఆయన బైబిల్ పట్టుకోవటానికి, ఆయన పరిసర ద్రాక్ష తోటలో కూలివాడిగా పనిచేయటానికి యాక్సెస్ వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ఇప్పుడు కూడా చెప్తుంటా, ఆయన దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ డెనేడ్ అని వస్తే రెండే కదా, యూజర్ నేము పాస్వర్డ్. యూజర్ నేమ్ ఏంటి? ఎప్పుడో మర్చిపోయారా? పోనీ పాస్వర్డ్ అన్న చెప్ప. యూజర్ నేమ్ సాల్వేషన్, SALVATIAON, సాల్వేషన్. యూజర్ నేమ్ కొట్టిన వెంటనే ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. పాస్వర్డ్ ఏంటి? బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తం. అది రానంత దాకా బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఊరికి యూజర్ నేమ్ కొట్టుకుంటే సాల్వేషన్ అని కొట్టుకుంటే ప్లీజ్ టైప్ యువర్ పాస్వర్డ్ అని వస్తుంది. 2-3 సార్లు కొట్టిన తర్వాత ఇంకేమొస్తుంది? చెక్ యువర్ పాస్వర్డ్, రీసెట్ యువర్ పాస్వర్డ్. ఇంక దాని కష్టాలు చెప్పనలేవు కాదు. కనుక ఓటీపీ వస్తుంది మళ్ళీ మొబైల్ ఫోన్కి. ఇదంతా కష్టం కదా. ఆయన పరిశుద్ధపరచగా, పవిత్రపరచగలవాడేవాడు. ఆయన నీతిమంతుడిగా తీర్చగా, దుర్నీతిమంతులను తీర్పు తీర్చగలవాడేవాడు. ఆయన సిద్ధపరచగా, నిరాకరించగలవాడేవాడు. ఎన్ని విషయాల్లో నేనైతే ఘోరంగా తప్పిపోయినా. వీళ్ళు చాలామంది కూడా అలాగుంటారు అనుకుంటా. కానీ ఈ దినాల్లో ఉన్న అలవాటు ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఎక్కడైనా తప్పిపోయి ఉంటే చూపించని. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటే, ఎక్కడైనా బాగుంటే కదా తప్పిపోవటానికి. అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెం కూడా స్వస్థత లేదు. కనుక తప్పిపోయాను ప్రభువా, అంత తప్పిపోయాను. కడుగు ప్రభువా, బాగా కడుగు ప్రభువా. శుద్ధీకరించు ప్రభువా, అంతా శుద్ధీకరించు. అది చూసినా మొదటిది ఏంటి? మై నేమ్, నా నామము, సాల్వేషన్, రక్షణ జ్ఞాపకం చేస్తుంది. రెండవది మై పీస్, నా శాంతి, టాక్స్ అబౌట్ సపోర్ట్, సప్లై, సేఫ్టీ, మనకున్న భద్రత, ప్రోత్సాహం, పురికొల్పుని గురించి మాట్లాడుతుంది. మూడవది మై చర్చ్, నా సంఘము, శాంక్చురీ, సహవాసంగా చేరవచ్చే దాని గురించి మాట్లాడుతుంది. నాలుగవది మై బాడీ, సాక్రిఫైస్, నా శరీరము, సమర్పణ, త్యాగాన్ని గురించి తెలియజేస్తుంది. ఐదవది ఆఖరిది మై బ్లడ్, నా రక్తం, టాక్స్ అబౌట్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధతను గురించి జ్ఞాపకం చేస్తుంది. ఎన్ని సదుపాయాలు ఆత్మ సంబంధమైన ఆయన ఏర్పాటు చేసినా ఇంకా 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 ఆ సిలువ చాటకు రాకుండా, సిలువ రక్తంలో కడగబడకుండా, ఆ సిలువను తిరస్కరిస్తూ, ఆ సిలువ అయోగ్యమైనదని ఎంచి దాటిపోతున్న పాపపు ముల్లోకంలోనికి పరుగులు తీస్తున్న మానవాళి విషయం ఆయన పరితపించి ఏడుస్తున్నా. తిరిగి మనం ప్రభు దగ్గరికి వస్తాం, రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడతాం.